నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జగన్ సర్కార్ అరాచకంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శంకరావం. మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్, చంద్రబాబు నాయుడుపై ఫైర్. యాదాద్రి భువనగిరిలో ప్రారంభమైన బీజేపీ విజయ సంకల్ప యాత్ర, పాల్గొన్న గోవా సీఎం ప్రమోద్ సావంత్. మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. వారి మచ్చ వారికి కనబడదు, ఎందుకంటే సైజు పెద్దది. అది మన కింద ఉన్నటువంటి మచ్చ మనం చూసుకోకుండా ఊరోళ్ళందరి గురించి మాట్లాడితే ఈ రకమైనటువంటి పరిస్థితులే ఉంటాయి. ముఖ్యంగా వారు మాట్లాడుతూ నా మీద చేసినటువంటి విమర్శలు, నాకేదో 100 కోట్ల రూపాయలు నేనేదో అవినీతి చేసినట్టు, 100 ఎకరాలు నేను దోచేసినట్టు తాను మాట్లాడాడు. నేనేమి నీలాగా బ్యాక్డోర్ పొలిటీషియన్ కాదు. నేను నా తండ్రి మరణించిన తర్వాత 18 సంవత్సరాలు పోరాటం చేసి, ఈ ప్రాంత ప్రజల సమస్యల మీద పోరాటం చేసి, మీలాంటి ప్రభుత్వాల్ని ఎదిరించి, ఈ ప్రాంత ప్రజల తాలూకా మన్ననలు సంపాదించి, జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల శాసనసభ్యుడిగా ఎన్నికై ఈరోజు మంత్రి స్థానంలో కూర్చున్నా. కానీ తమరండి, తమరు మంత్రి అయిన తర్వాత ఎమ్మెల్సీ అవుతారు. అబ్బబ్బబ్బబ్బబ్బా, తమరు మంత్రి అయ్యి తర్వాత ఎమ్మెల్సీ అవుతారు. తర్వాత ఎమ్మెల్సీ అయ్యి ఎన్నికలకి వెళ్ళి ఎమ్మెల్యేగా ఓడిపోతారు. తమర తాలూకా రాజకీయం అది. ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు, ఆయన పోటీ చేసేటువంటి సమయానికి ఆయన ముఖ్యమంత్రి కొడుకు శాసనసభ్యుడిగా ఓడిపోతాడు. 45 సంవత్సరాలుగా ఈ విశాఖపట్నం జిల్లాలో రాజకీయం చేస్తున్నటువంటి ఒక మాజీ మంత్రి కొడుకు ఈరోజు శాసనసభ్యుడిగా గెలిచి మంత్రి పదవిని అధిరోహించి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఈరోజు రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైనటువంటి పరిశ్రమల శాఖకి మంత్రిగా ఉన్నాడు. అది నీకు నాకు తేడా. సిగ్గుందని అసలు నీకు మాట్లాడగలవు? ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు అయి ఉండి ఎమ్మెల్యేగా ఓడిపోయి నువ్వు వచ్చి మా గురించి, మాలాంటి వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటే, నాకు తెలిసి, నాకు తెలిసిన దగ్గర నుంచి నేను పుట్టి పెరిగినటువంటి నా మింది గ్రామంలోనే నేను ఉంటున్నా. మా తాత కట్టించినటువంటి ఇంట్లోనే నేను నివాసం ఉంటున్నా. మా తండ్రి అక్కడే ఉన్నారు, నేను అక్కడే ఉన్నాను, మా తాత అక్కడే ఉన్నారు. మా 4 ఫాదర్స్ దగ్గర నుంచి ఆ గ్రామమే నాకు తెలిసి నేను పుట్టినటువంటి గ్రామం. నువ్వెక్కడ పుట్టావు? మీ నాన్న ఎక్కడ పుట్టాడు? ఇప్పుడు మీరు ఉండేది ఎక్కడా? మీ నాన్న ఉండేది పూరి గుడిసెలో ఉండేటువంటి మీ నాన్న ఈరోజు నిన్ను తీసుకొని వచ్చి ఒక రాయల్ ప్యాలెస్లో, హైదరాబాద్లో ఒక రాయల్ ప్యాలెస్లో నిన్ను పెట్టాడే. ఎలాగా ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి వెళ్ళవచ్చు ఒక్కసారి చెప్తే, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది పేదవారు కూడా ఈ మీ తండ్రి తాలూకా స్కీమ్ని ఫాలో అయ్యి వారు కూడా పాకల్లో ఉన్నటువంటి వారందరూ కూడా ప్యాలెస్ల్లోకి వెళ్ళిపోతారు. మీరు చేసినటువంటి అవినీతి సంపాదన, అక్రమాలు, అన్యాయాలు, మీరు చేసినటువంటి అవినీతి, ఇవన్నీ మర్చిపోయి, నీ కింద ఉన్నటువంటి మచ్చను నువ్వు మర్చిపోయి, నువ్వు మాలాంటి వాళ్ళ గురించి, 45 సంవత్సరాలుగా రాజకీయ చరిత్ర ఉన్నటువంటి మాలాంటి కుటుంబాల గురించి, ఈ రాష్ట్రంలో పేదవాడికి సంక్షేమాన్ని అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి నీకు నోటికి వచ్చింది మాట్లాడతావు. నువ్వు అనకాపల్లి పట్టణంలో కానీ, అనకాపల్లి గ్రామీణ ప్రాంతాల్లో కానీ జరిగినటువంటి అభివృద్ధిని కనీసం చూడలేక, కనీసం అనకాపల్లి పట్టణంలో సమావేశం పెడితే అక్కడ మేము తయారు చేసినటువంటి, బాగు చేసినటువంటి రోడ్లు కానీ, అక్కడ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఈరోజు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి అనకాపల్లి జిల్లాని ఏర్పాటు చేసి అనకాపల్లి పట్టణాన్ని
జిల్లా హెడ్ క్వార్టర్గా మా హయాంలో అనకాపల్లికి ఆ గుర్తింపునిచ్చినటువంటి విషయాన్ని ఎక్కడ ప్రస్తావించాల్సి వస్తుందని ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడతావు. మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడతావు, ఆర్ఈసీఎస్ గురించి మాట్లాడతావు. నీ పక్కన ఉన్నటువంటి ఆ బంట్రోతులను అడిగితే నీ పక్కన కూర్చున్నటువంటి వారు ఎవరైతే దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేసి అడ్డుకున్నారో నువ్వు చెప్పినటువంటి విషయాలు జగన్ సర్కార్ అరాచకంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శంకరావం మోగించారు. మాడుగుల నియోజకవర్గంలో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. 53 13 కేసు ఇంకా 9 పెట్టించుకున్నా. ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నా తమ్ముడు. 2019 నుంచి 24 వరకు ఎవరైతే ఎక్కువ కేసులు పెట్టించుకుంటారో మన నియోజకవర్గంలో వాళ్ళకి అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే బాధ్యత నాది. నా ఆఫర్ స్వీకరిస్తున్నావా? వెరీ గుడ్. తల్లి నా పైన 22 కేసులు పెట్టారు. ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. 2019 ముందర నేను ఏనాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు తల్లి. ఇప్పటికి 7 సార్లు తీసుకెళ్లారు తల్లి నన్ను పోలీస్ స్టేషన్కి. పోలీస్ స్టేషన్ ఇప్పుడు అత్తగారు ఇల్లాగుంది తల్లి. ఇలా వేలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన నాయకులపైన ఈ ప్రభుత్వం కేసులు పెట్టింది. నేను చెప్తున్నా కదా, అన్న ఎన్టీఆర్ మన దేవుడు, బాబు గారు మన రాముడు, కానీ ఈ లోకేష్ వైకాపా నాయకులకి మూర్ఖుడు. మనందరం చూసాం. వస్తున్నారబ్బా. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా అహర్నిశలు ప్రజల గురించి ఆలోచించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన పైన ఎలా తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించారో మనందరం చూసాం. 53 రోజులు అదే రాజమండ్రి జైల్లో ఆయన బంధించారు. చేయని తప్పుగా ఆయన ఇబ్బంది పెట్టారు. ఆనాడు ఆయన్ని జైలుకు పంపించే సమయంలో నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న. ఆనాడు ఆయన ఫోన్ చేసి, నీకు నేను ఒక అన్నగా నిలబడతాను, అధైర్యపడొద్దని నాకు ధైర్యం నింపిన వ్యక్తి పవన్ అన్న. పవన్ అన్న ఆనాడు ప్రత్యేక విమానాలు ఆంధ్ర రాష్ట్రానికి రావాలంటే ఏకంగా ఈ ప్రభుత్వం ఆయనకి ఆ పర్మిషన్ క్యాన్సిల్ చేసింది. రోడ్ మార్గంలో రావాలంటే బార్డర్ లో దాదాపు 3 గంటల సేపు ఆయన ఆపి ఇబ్బంది పెట్టింది. అందుకే ఆనాడే పవన్ అన్న నిర్ణయించాడు, ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదు, తెలుగుదేశం జనసేన కలిసిగట్టుగా ఈ సైకోని తరిమి తరిమి కొట్టే రోజులు తొందరలో వస్తున్నాయని ఆనాడే నిర్ణయించుకున్నాడు. అందుకే జన సైనికులకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నేను పిలిపిస్తున్నా. ఈ వైకాపా పార్టీకి పేటీఎం కుక్కులున్నారు. 5 రూపాయలు ఇస్తే చాలు పనికిమాల పోస్టులు పెడతారు. పసుపు సైన్యం పేరుతో జన సైనికులు తిడతారు, జన సైనికుల పేరుతో పసుపు సైన్యాన్ని తిడతారు. ఆ వాస్తవాలు మనం నమ్మకూడదు. మనందరం అప్రమత్తంగా ఉండాలా. మనందరం మన పవన్ అన్న ఇచ్చిన నినాదానికి కట్టుబడి ఉండాలా. ఏంటది? హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ. ఈ నినాదానికి మనందరం కట్టుబడి ఉండాలని ఇక్కడున్న పసుపు సైన్యాన్ని, జన సైనికులకి నేను పిలిపిస్తున్నాను. అంతేకాదు ఈ శంకరావం కార్యక్రమం ద్వారా కూడా నేను మీకు పిలిపిస్తున్నా. బాబు సూపర్ 6 హామీలు ప్రతి గడపకు మనం తీసుకెళ్లాలి. అన్నగారు కిట్ తీసుకురండి. ఇక్కడున్న క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులకి మీ కిట్ ఇచ్చాం. ఈ కిట్ లో ఒక కట్ట చేశాం క్యాలెండర్. 25 క్యాలెండర్లు ఇచ్చాం. ఇలా మీకు కనీసం 10 మీ ఇంటికి పంపిస్తాం కట్టలు. అంటే అన్ని మీరు మోసుకుని వెళ్ళడానికి ఇబ్బంది ఉంటుందని ఇది కిట్ మీకు ఇస్తాం. 25 క్యాలెండర్లని ఒక పక్కన బాబు సూపర్ 6 హామీలు, ఇంకో పక్కన క్యాలెండర్ ఉంది. ఇది ప్రతి గడపకి చేర్చాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఇది ఎందుకు ఇస్తున్నామంటే రేపు మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ 6 హామీలు మనం నిలబెట్టుకోబోతున్నాం. అప్పుడు తిరిగి వెళ్ళి ఆ గడప దొక్కినప్పుడు చూడమ్మా, ఇచ్చిన 6 హామీలు నిలబెట్టుకున్న ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం జనసేన ప్రభుత్వం చెప్పుకునే దానికి ఇది ప్రతి గడపకి చేర్చాలి. దీంతో పాటు సైకిల్ కూడా ఇస్తున్నాం.
యాదాద్రి భువనగిరిలో ప్రారంభమైన బీజేపీ విజయ సంకల్ప యాత్రలో గోవా సీఎం ప్రమోద్ సావంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. दिया इसलिए आप लोगों को बहुत बहुत धन्यवाद देता हूं। और जैसे आपने अभी कहा, मैं भी कुछ तेलुगु भाषा समझ रहा था, तो आप इस बार 10 पार तेलंगाना से करेंगे, ये विश्वास मुझे है। और तेलंगाना से 10 सीट एमपी के हम जीतेंगे, ये पूरे विश्वास के साथ मैं कहता हूं। मुझे विश्वास है यहाँ पे ना कांग्रेस ने कुछ दिया, ना केसीआर ने कुछ दिया, यहाँ पे कुछ दिया तो सिर्फ और सिर्फ डबल इंजन की सरकार यानी मोदी जी के सरकार ने दिया। मैं कुछ फिगर्स यहाँ पे यानी सर्च करके लाया था, मैं बताता हूँ आपको। यहाँ पे जो कुछ तेलंगाना में दिया तो 40 लाख फार्मर्स को यहाँ पे 6,000 रुपए उनके अकाउंट में भेजने का काम किसी ने किया तो मोदी जी ने किया है। यहाँ पे 20,000 से ज्यादा फैमिलीज को 5 लाख का आयुष्मान भारत कार्ड किसी ने दिया तो मोदी जी ने दिया है। यहाँ से 18 लाख से ज्यादा यानी वुमेन को सिलेंडर किसी ने दिया तो मोदी जी को दिया है। 31 लाख टॉयलेट यहाँ पे तेलंगाना में किसी ने बनाया तो मोदी जी ने बनाया है। यहाँ से 80 लाख फैमिलीज को पीएम गरीब किसान कार्ड के अंदर धान 1 नेशन 1 रेशन कार्ड से ध्यान देने का काम किसी ने किया तो मोदी जी ने किया है। यहाँ से 5 लाख लोगों को स्ट्रीट वेंडर को स्वनिधि स्कीम किसी ने दिया तो मोदी जी ने दिया है। मित्रों, मुझे एक ही बताओ, यहाँ के पहले वाले बीआरएस सरकार ने आपको क्या दिया और यहाँ से केसीआर अब की कांग्रेस सरकार क्या दे रही है? इनको सिर्फ झूठी गारंटी देनी आती है, इनको सिर्फ झूठे वादे करने आते हैं। मैं कुछ डाटा आपके सामने रखूंगा, क्योंकि यहाँ के केसीआर जो पहले कांग्रेस सरकार में थे, यहाँ से यूपीए जो सरकार थी तभी यहाँ की बीआरएस केसीआर कांग्रेस सभी एक ही थे। 2004 से लेके 14 में जिस देश में जो यूपीए की सरकार थी और अब जो एनडीए की बात कर रहा है, मैं उनकी 10 सरकार और भाजपा की और एनडीए की और मोदी की 10 सरकार का कंपैरिजन चार्ट आपके सामने रखता हूं, तब आपको पता चलेगा कि कितना बदल जो हम बात कर रहे हैं कि इंफ्रास्ट्रक्चर डेवलपमेंट और ह्यूमन डेवलपमेंट कन्याकुमारी से लेके कश्मीर में हो रहा है, वो आपको पता चलेगा। 2014 से पहले सुपर फास्ट ट्रेन वो एक सपना था, किसी ने सुपर फास्ट ट्रेन नहीं देखी थी। आज देश के 82 स्टेट्स में सुपर फास्ट ट्रेन चल रही है। आपने देखा है पहले सिर्फ 3 स्टेट्स में मेट्रो ट्रेन चल रही थी, दिल्ली, कलकत्ता और बेंगलोर। आज के दिन 20 स्टेट में जो मेट्रो ट्रेन चल रही है, वंदे भारत ट्रेन चल रही है। इस तरह की सुपर फास्ट वंदे भारत मेट्रो ट्रेन इस देश को किसने दिया तो सिर्फ और सिर्फ मोदी जी ने दिया। इससे 2014 से पहले 12 किलोमीटर पर डे से रोड चलता था। रोड की स्पीड कितनी थी जब देश में रोड बन रहा था? ओनली द 12 किलोमीटर पर डे। और आज कितना बन रहा है? 28 किलोमीटर पर डे। इसके हिसाब से इस रफ्तार से अपना रोड चल रहा है। पहले सब प्रोजेक्ट इनकम्प्लीट थे। मुझे आप बताओ, आपके तेलंगाना में रोड के प्रोजेक्ट हो, बाकी प्रोजेक्ट है, सभी इनकम्प्लीट थे। आज सुपर फास्ट तरीके से सभी प्रोजेक्ट चल रहा है। आज पूरे देश में पहले देश की इकोनॉमी जी थी वो फ्रजाइल थी, 11 नंबर पे थी। आज देश की इकोनॉमी 5 नंबर पे आके पहुंची है और अगली बार देश की इकोनॉमी 3 नंबर पे लेके माननीय मोदी जी जाएंगे, ये विश्वास हमारे पास है। हम बताते हैं कि पहले आपको पेमेंट करना पड़ता था तो बड़ी बड़ी क्यू से रहने पड़ते थे सिर्फ और सिर्फ पेमेंट करने के लिए। आज कैशलेस फैसिलिटीज सभी जगह पे हमने पहुंचाई है, आप डायरेक्ट कैशलेस से पेमेंट करते हैं। आपने देखा तो पहले सभी स्कैम से, अभी इटाला राजा जब बोल रहे थे 2G स्कैम, कोल स्कैम, इसमें कौन लोग थे? यही कांग्रेस वाले जो आज तेलंगाना में राज्य कर रहे हैं, यही सभी जो कोल स्कैम में थे, यही सभी जो 2G स्कैम में थे। షాద్ నగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు కార్యకర్తలకు పలు సూచనలు చేశారు.
కేసీఆర్ ఉండగా ఎప్పుడైనా పింఛన్ ఆగిందా? ఏ రోజు ఆగలే. ఇప్పుడు 4,000 అన్నాడు, ఇచ్చే 2,000 కూడా మొన్నటి నెలలో ఎగ్గొట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఇట్లా ఏ విషయాలు చూసినా ఇక ఉద్యోగాల కదా మీరు చూస్తున్నాం. ఇప్పుడు ఎట్లయితే సొమ్మొకంది సోకొకంది అన్నట్టు అయిపోయింది. ఇవాళ నర్సింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది మనం, పరీక్ష పెట్టింది మనం, సర్టిఫికెట్లు వెరిఫై చేసింది మనం, ఉద్యోగాలు ఇచ్చే టైంకు ఎలక్షన్ కోడ్ వచ్చింది. మనం అంతా చేస్తే ఈయన పోయి పంచి నేనే ఇచ్చిన అంటాడు. కానిస్టేబుల్ ఉద్యోగాలు అంతే. అంటే నిజంగా నీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నువ్వు ఒక్క నోటిఫికేషన్ అని ఇచ్చినావు అయ్యాలకి, ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలే, ఒక్క పరీక్ష పెట్టలే. కానీ మనం చేసిన దాన్ని పట్టుకొని మేం చేసినామని చెప్పి ఇవాళ డబ్బా కొట్టుకునేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్న విషయాన్ని కూడా మీరు ప్రజల్లో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ముఖ్యంగా ఇలా వాళ్ళ పరిస్థితి ఎట్లయిందంటే అసెంబ్లీలో మీరు చూస్తా ఉన్నారు, హామీల అమలు గురించి మేము ఎక్కడ అడుగుతామో అని ఓ శ్వేతపత్రాల పేరు మీద డ్రామా పెట్టింది. శ్వేతపత్రాలు అనేటువంటి ఒక కాకమ్మ కథలు పెట్టి తమ హామీల అమలు నుంచి తప్పించుకోవడం, ప్రజల యొక్క అటెన్షన్ డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో అబద్ధాలే, నిండు అసెంబ్లీలో కూడా అబద్ధాలే మాట్లాడింది. దొరకవట్లే నేను ఒక్కొక్క పేజీలో ఉన్న అబద్ధాలను తీసి చదువుతుంటే ఒక్కడన్నా మళ్ళీ లేస్తే ఒట్టు అది ఇచ్చిపెట్టి నన్ను తిట్టుడు పెట్టిరు. అరే ఈ పేజీలో అబద్ధం ఉన్నది, ఈ పేజీలో తప్పున్నది, ఈ పేజీలో తప్పున్నదని ఒకటొకటి దొరకబట్టి చదువుతుంటే ఒక్కడన్నా దాని మీద మాట్లాడతలేడు. నన్ను తిట్టుడు పెట్టిరు, కేసీఆర్ సార్ని తిట్టుడు పెట్టిరు. తిట్టుడు కాదు కదా, మీరు గవర్నమెంట్ లో ఉండి ఒక అసెంబ్లీకి ఇచ్చిన పుస్తకంలోనే తప్పుల తడకగా ఉంటే, అబద్ధాలు ఉంటే మీరు పాలన ఏం చేస్తారు? ఆనాడు ఎలక్షన్ ప్రచారంలో అబద్ధాలే, ఇలా గవర్నమెంట్ లోకి వచ్చినాక కూడా అబద్ధాలు తప్ప నిజాయితీ లేదు. నిజంగా ఈ ప్రభుత్వానికి హామీలు అమలు చేసే నిబద్ధత లేదు, అబద్ధాలు తప్ప నిబద్ధత లేని గవర్నమెంట్ ఈనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్. అయితే ఈ విషయాలను మనం కూడా ప్రజల్లోకి తీసుకుపోదాం. నాకు నమ్మకం ఉన్నదే, జర టైం పట్టుండొచ్చు. మీరు రేపు మీ సర్పంచ్ ఎలక్షన్, కౌన్సిలర్ ఎలక్షన్, జడ్పీటీసీ ఎలక్షన్ వచ్చే వరకు ఇంకో 6 నెలలో ఏడాదో పడుతుంది. అప్పటికైతే మిమ్మల్ని దొరకబట్టి ఏడుందని టీఆర్ఎస్ వాళ్ళని చెప్పి జనం వరుస పెట్టి మిమ్మల్ని గెలిపించేటువంటి పరిస్థితి ఉంటుంది. జర చూస్తున్నారు పబ్లిక్ 3 నెలలు అయింది కదా, ఇంకేమైనా చేయకపోతాడా, ఏమన్నా కాకపోతా అన్నట్టున్నది. చర్చ స్టార్ట్ అయింది, అయ్యో పడకపోయా అని కడుపులు అనుకుంటున్నారు కానీ ఇంకా షురు కాలే. జర్ర ఒక 6 నెలలు ఏడాది అయితేనా బీఆర్ఎస్ వాళ్ళు అంటే ఏందో అన్ని అర్థమైతాయి. నిజంగా ఇందాక అంజనే చెప్పిండు, మా ఒక మిత్రుడు మాట్లాడుతూ పంచాయత్ సెక్రటరీ ట్రాన్స్ఫర్ చేయలేన్నాడు మా రెడ్డి సాబ్. నిజమే, మనం ఏమైందంటే మన కేసీఆర్ అన్ని రూల్ అన్నాడు, అంత పద్ధతి అన్నాడు. ఇప్పుడు మేము నేర్చుకోవాల్సి వస్తుంది. వానికి రూల్ లేదు, ఏం లేదు, అంత బుల్డోసే ఎటువంటి అంటే వాళ్ళు ఇవాళ మన కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం, మన సర్పంచులను ఇబ్బంది పెట్టడం, మన నాయకులను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. కానీ మనం ఎన్నడూ ఆ పని చేయాలి, తెలంగాణలో బాగు చేయాలని ఆలోచన చేసింది కేసీఆర్. మనం ఎక్కినాడు ఏంటే పరిస్థితి, అసలు 5-6 గంటల కరెంటు రైతులకు రాకపో, ఈ మహబూబ్ నగర్ జిల్లాలో తాగడానికి మంచినీళ్లు దొరకకపో, ఇటువంటి తెలంగాణలో కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇచ్చి, ఇంటింటికి మంచినీళ్లు ఇచ్చి, ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా రైతు బంధు, రైతు బీమా లాంటి పథకం తెచ్చి, ఓట్ల ముందు చెప్పకపోయినా కళ్యాణ లక్ష్మి లాంటి పథకం తెచ్చి ఇలా ప్రజలకు ఏం కావాలో చేసే ప్రయత్నం చేసినాం. ఎలక్షన్ మేనిఫెస్టోలో ఉందా కళ్యాణ లక్ష్మి? లేకుండా చేసినాం. రైతు బంధు ఇస్తామని ఓట్ల ముందు చెప్పినామా? చెప్పకుండా మనం రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలు తెచ్చినాం. కానీ మనమేమో చెప్పని చేసినాం, వాడేమో చెప్పింది చేయని పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం. ఇవన్నీ మన మహబూబ్ నగర్ జిల్లా అంటే గుర్తొచ్చింది. చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి గారు కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి ఎప్పుడు 1984లో ఫస్ట్ కొబ్బరికాయ కొట్టింది. 1984 నుంచి 2014 దాకా 30 ఏళ్ళు వీళ్ళదే రాజ్యం. 30 ఏళ్లలో మీ ముఖానికి కల్వకుర్తి పూర్తి చేయలే, నెట్టంపాడు భీమాలో నీళ్లు ఇయ్యలే, ప్రాజెక్టుల పేరు మారిపోయింది. లాస్ట్కి ఏమైంది, దాన్ని కల్వకుర్తి అన్నడు బంద్ చేసిన జనం, పెండింగ్ ప్రాజెక్ట్ అన్నడు పెట్టారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని జలసాధన సమితి, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని ఉద్యమాలు, నిరహార దీక్షలు. అంటే ఈ కాంగ్రెస్ వాళ్ళ జమానాలో ప్రాజెక్టుల పేరు మారిపోయి పెండింగ్ ప్రాజెక్టులని పేరు పడ్డది. అటువంటి ప్రాజెక్టులను ఇలా 30 ఏళ్లలో కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ ఈ 4 ప్రాజెక్టులు కాంగ్రెస్ తెలుగుదేశం జమానాలో వాళ్ళు ఇచ్చిన నీళ్ళు ఎంత అంటే
ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 27,300 ఎకరాలు ఇచ్చింది వాళ్ళు. 30 ఏళ్లలో వాళ్ళు ఇచ్చింది 27,300 ఎకరాలు. మన బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6,36,000 ఎకరాలకు మనం నీళ్ళు ఇచ్చి చూపించాం. 30 ఏళ్లలో మీరు 27,300 ఎకరాలకు ఇస్తే మన బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక 6,36,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చాం. పంప్ హౌస్ లో పట్టుకున్నాం. ఇదే లక్ష్మారెడ్డి అన్న, శ్రీనివాస్ గౌడ్ మేమందరం పోయి కల్వకుర్తి పంప్ హౌస్ లో రాత్రి పూట నేల మీద అట్లాంటి నేల మీద మేము చెద్దరేసుకొని పండుకొని ఆడ పని చేయించినాం. వెంబడబడి పని చేయించినాం. రాత్రి పూట ఆ వాగు ఉండగా ఆవంచ వాగు దగ్గర ఆక్విడెక్ట్ కట్టాలంటే ఆ ఊర్లో పోయి డాబా మీద పండుకున్నాం. ఓ రోజు డాబా మీద పండుకొని ఆడ ఉండి రాత్రి 12-1 గంటల దాకా రివ్యూ చేసి ఎంబడబడి కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా పూర్తి చేసి 6,36,000 ఎకరాలకి మహబూబ్నగర్ జిల్లాలో నీళ్ళు ఇచ్చారు. ఇలా పాలమూరు రంగారెడ్డిలో 80% పనులు పూర్తయినాయి. 2 టీఎంసీలకు టనళ్లు తవ్వినాం. 2 టీఎంసీలకు పంప్ హౌజులు కట్టినాం. రిజర్వాయర్లు పూర్తయినాయి. ఇలా కేంద్ర ప్రభుత్వంలో స్టే ఉండే, గ్రీన్ ట్రిబ్యునల్లో స్టే ఉండే, ఆ స్టే తీసేపించినాం. సుప్రీంకోర్టుకు పోయినాం. మొన్ననే 90 టీఎంసీల నికర జలాలు కేటాయించినాం. ఈఏసీ అనుమతి కూడా తెచ్చినాం. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చేయాల్సింది ఏం లేదు. ఇంత కాలువ తవ్వుతే నీళ్లు వారుడే. 80% పని చేసినాం. మీరు దయచేసి మా షాద్ నగర్ కానీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు 8 లక్షల ఎకరాలకు నీళ్లు బారే పాలమూరు రంగారెడ్డిలో 80% పనులు పూర్తి చేసినాం. మీరు కాలువలు తవ్వండి, ఏడాది లోపల నీళ్లు తీసుకురావాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను. నిజానికి ఇదే కాంగ్రెస్ వాళ్ళు కేసులు వేసింది. మాజీ మంత్రి కేఎస్ జవహర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు. ఆ హామీల అమలు అనేది అవగాహన లేకుండా చేశానని చెప్పుకునే పరిస్థితి చూస్తూ ఉంటే, ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తి సిపిఎస్ను వారంలో రద్దు చేస్తానని చెప్పి దాని మీద అవగాహన లేదు, ఎంత ఖర్చు అవుతుందో తెలీదు, సిపిఎస్ రద్దు చేయలేనని పెద్ద ఎత్తున సిపిఎస్ ఉద్యోగులను మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి మనందరం చూసాం. దాంతోపాటుగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు సంక్షేమం అంటేనే జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకొని కళ్ళబొల్లి కబుర్లు. ఎందుకంటే 3.5 సంవత్సరాలు గడుస్తున్నా పెళ్లి కానుక అనేది ఇవ్వనటువంటి పరిస్థితి. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి కేవలం ఇస్తే ఒక 5-6 వేల మందికి కన్నా ఎక్కువ ఇచ్చుంటాడు, లేకపోతే ఇంకొక 20,000 మందికి 10,000 మందికి ఇచ్చుంటాడు తప్ప పెళ్ళైన ప్రతి పేద కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తికి పెళ్లి కానుక ఇవ్వలేదనేది సత్యం. దాంతోపాటు బడుగులు, పేదలు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు 120 పథకాలు బలహీన వర్గాలకు సంబంధించి, దళితులకు సంబంధించి 27 పథకాలు ఈ రోజుకి రద్దు చేసి వాళ్ళకనే ఏ సంక్షేమ కార్యక్రమం అందకుండా చేసి పెత్తందారికిను పేదవాడికి మధ్య పోటీ అని గొప్పలు చెప్తా ఉన్నాడు. ఈ సందర్భంగా ఒకటే అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి ఎవరు పెత్తందారి, ఎవరు పేద? ఎందుకంటే 2004లో అఫిడవిట్లో, వాళ్ళ నాన్నగారు అఫిడవిట్లో ఆస్తి 1,60,000 సుమారుగా చూపించినటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఇద్దరి కోసమే, ఆయనకి 2 బిడ్డలు, భార్య, భర్త, మొత్తం 4 కోసం ఎలాంటి రాజమహల్ నిర్మించాడు అనేది ఒకసారి చూస్తే, బెంగళూరు ప్యాలెస్ 60 గదులు 23 ఎకరాలు. జూమ్ చేయను, ఇది కూడా బెంగళూరు ప్యాలెస్ పరిస్థితి అది. జూబ్లీ హిల్స్లో ఉన్న లోటస్ పాండ్, అదేవిధంగా తాడేపల్లి ప్యాలెస్. ఉండే మనుషులు ఎంతమంది? 2 కూతుళ్ళు, వాళ్ళు కూడా లండన్లో ఉంటారు, ఇక్కడ ఉండరు. జగన్మోహన్ రెడ్డి గారు, భారతిరెడ్డి గారు తప్ప ఈ 3 ఏళ్లలో ఎప్పుడు కూడా వేరే వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి పేదవాడు అనడానికి ఒక చిన్న ఉదాహరణ. ఎందుకంటే 23 ఎకరాలు 60 గదులతో నిర్మాణం జరిగినటువంటి పరిస్థితి. అదేవిధంగా పులివెందుల్లో నేరాలకు అడ్డాగా ఉన్న ఒక నిలయం ఉంది, ఆయన ఇల్లు. ఎందుకంటే ఎవరైనా సరే తనకు అడ్డం తిరిగిన వాళ్ళని కానీ, తనకు ఎదిరించిన వాళ్ళని కానీ తీసుకొచ్చి శిక్షించేటటువంటి పులివెందుల్లో నేరాల నిలయం ఇది. అదేవిధంగా 600 ఎకరాల్లో ఇడుపులపై ఫామ్ హౌస్. దాంతోపాటుగా కడపలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి విలాసవంతమైనటువంటి భవనం.
వాళ్ళు ఉండే మనుషులు ఎంతమంది? ఇప్పుడు నేను చూపించిన ఈ మూడు 6, ఈ 6 కాకుండా ఇంకా ఉన్నాయి. 500 కోట్ల రూపాయలతో ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేసి రాజమహల్ తలపించే విధంగా 33 ఏళ్ల బినామీలు ఇస్తూ కొట్టేసిన కుట్ర ఏదైతే వైజాగ్లో ఉందో అది ఇది. తర్వాత లండన్లో ఇక్కడ ఆడుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ ఇది. లండన్లో కూడా హ్యాపీగా విలాసవంతమైన జీవితం గడపడానికి, తన బిడ్డలు అక్కడ బతకడానికి, ఇక్కడంతా కూడా తట్టబుట్ట సర్దుకొని అవసరమైతే వెళ్తే అక్కడ హ్యాపీగా ఉండటానికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. తర్వాత ఇక చూస్తే భారతీ సిమెంట్స్, ఇది కూడా జనం సొమ్ముతో కట్టుకున్నదే. ఎందుకంటే 1,60,000 2004లో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఇన్ని లక్షల కోట్ల రూపాయలకి ఏ విధంగా వెళ్ళాడనేదే $1 మిలియన్ ప్రశ్న. ఇక అవినీతి పత్రిక ఉంది ఒకటి, ఆ పత్రిక ఎక్కడ పడితే అక్కడ బిల్డింగుల నిర్మాణం ఎక్కడి నుంచి వచ్చాయి? ఇదంతా కూడా క్విడ్ ప్రోకో తప్ప జగన్మోహన్ రెడ్డి చుక్క చెమట చిందించి సాధించింది ఏదీ లేదు. ఇక దాంతోపాటుగా చూస్తే బెంగళూరులో మంత్రి డెవలపర్స్ నుంచి 600 కోట్లు పొందిన షాపింగ్ కాంప్లెక్స్, ఈ షాపింగ్ కాంప్లెక్స్ కూడా జగన్మోహన్ రెడ్డి గారిదే. బంజారా హిల్స్లో ఉన్న మరో 100 కోట్ల భవంతి ఇది. దాంతో వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జగన్ సర్కార్ అరాచకంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శంకరావం. మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్, చంద్రబాబు నాయుడుపై ఫైర్. యాదాద్రి భువనగిరిలో ప్రారంభమైన బీజేపీ విజయ సంకల్ప యాత్ర, పాల్గొన్న గోవా సీఎం ప్రమోద్ సావంత్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.